అనేది మా మమ్మీకి తయారు చేశాను. సో లోపల ఒక కొటేషన్ అని రాశాను. యు ఆర్ అ బెస్ట్ మదర్. మామ్, you are the most beautiful memory I kept locked inside my heart అని ఒక కొటేషన్ అయితే రాయడం అయితే జరిగింది. అండ్ ఇదైతే మా డాడీ కోసం చేశాను. ఓపెన్ దిస్ ఇస్ ఫర్ యూ అని రాశాను. అండ్ దెన్ ఇది ఇలా వచ్చింది. డాడ్, ఐ స్పెండ్ సో మెనీ హ్యాపీ డేస్ విత్ యూ. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ హ్యాపీ. Thank you very much for giving me life. And then I did like this. When we pull like this, means some quotations will come. కొన్ని quotations వస్తాయి. అది ఏంటంటే, Dad, you are my supporter. Dad, you are my power. Dad, you my friend. You are my friend. ఇది ఇష్టమైన క్రాఫ్ట్ మాట. ఇది గణేష్ క్రాఫ్ట్. ఈ వెనకాలంతా అట్టలు ఇలా సెట్ చేశాను. నా దగ్గర సమ్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. సో నేను ఇలా ఒక దండని తయారు చేసి ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ కొన్ని బాల్స్ ఉండేవి, బట్ అది అలా ఊడిపోయి. నేను కొన్ని స్మాల్ బుక్స్ అయితే తయారు చేశాను. సో ఇది ఒకటి బుక్. సో దిస్ ఈజ్ మై ఫేస్. ఈ ఫోటో తీయించుకున్నప్పుడు నాకు 5 years ఉంటుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చిరిగిపోతే నేను స్కెచెస్తో ఇలా కవర్ చేశాను. మినీ బుక్. ఇది నా ఫ్రెండ్ రాసింది. సో టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 79 ఉన్నాయి. ఇది నా పాత స్కూల్ ఫోటో. ఇది ఐ థింక్ ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటా. ఫస్ట్ స్టాండర్డ్ చదివినప్పుడు నేను అనదర్ బుక్ కూడా తయారు చేశాను. సో చూడండి, ఇదే అనదర్ బుక్. సో సేమ్ దాంట్లోనే చూపించాల్సింది ఏం లేదు. దిస్ ఈజ్ ద క్రాఫ్ట్ వాట్ ఐ మేడ్. అండ్ ఇది ఇలా వస్తుంది. ఇది నీట్గా చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా అయిపోయింది. ఇలా కొన్ని స్మాల్ ఐటమ్స్ దీంట్లో పెట్టుకుంటాను. ఇవి నా ఆర్ట్స్. ఈ 2, ఇది ఒకటి అండ్ ఇదొకటి మా డాడీ డ్రా చేశారు. ఇది కూడా ఒక డ్రాయింగ్ మాట. ఇది పేపర్లో పడింది ఆన్లైన్లో. అండ్ ఇది కూడా నేనే మేడ్ చేశాను. అంటే ఈ ఫోటో కాదు, ఈ ఫోటో ఉందా దానికి ఇలా ఫ్రేమ్ అనేది చేశాను. ఇలా ఒక చిన్న ఫ్రేమ్ ఇది. అండ్ ఇది నా చిన్నప్పుడు. అండ్ నమ్మట్లేదు కదా ఇప్పటికి. అండ్ హీ ఈస్ మై ఫాదర్. ఇది కూడా నేనే తయారు చేశాను. ఇది టీచర్స్ డే కానీ చేశాను, బట్ అప్పుడు నేను స్కూల్కి వెళ్ళలేదనేసి ఇవ్వలేదు. బట్ ఇది నెక్స్ట్ ఇయర్ పనికొస్తాయని ఉంచాను. ఇది ఒక కలర్. అండ్ దెన్ ఈ ఎల్లో కలర్ ఒకటి. సేమ్ కొటేషన్స్. హ్యాపీ టీచర్స్ డే మై డియర్ టీచర్ అని ఇచ్చేస్తాను. ఇదొక హౌస్ మాట. సో ఇలా తయారు చేసిన తర్వాత ఒక డోర్ వస్తుంది. ప్లీజ్ ఓపెన్. ఇది మై మామ్ అండ్ డాడ్ ఇచ్చాను. సో చూడండి, ఇది నేనైతే చెయ్యలేదు, నా ఫ్రెండ్స్ చేశారు నా బర్త్డేకి. చూడండి, నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. యూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ టు ఇన్ 5th class అని ఈ ఒక పేపర్. అండ్ దెన్ హ్యాపీ బర్త్డే తనిషా అని రాశారు. సో ఫ్రమ్ అనేది నేను చూపించాను. అండ్ ఇది కూడా నా ఫ్రెండ్ ఇచ్చింది. ఒక సాంగ్ అనేది ఇక్కడ రాసింది, బట్ అవన్నీ తప్పులుగా రాసింది. ఫ్రమ్ ఎవరో నేను చూపించాను.
ఏదో సమ్ టైప్ ఆఫ్ బుక్. ఇదైతే ఒక డ్రాయింగ్ మాట. దాని ఇదొక డ్రాయింగ్. ఇది ఎలా చేశాను అంటే కలర్ వాటర్ ఉంటుందా, సో దాన్ని ఇలాగా వాటర్ నిలబెట్టి ఇలా కొడితే సమ్ డిజైన్లా వచ్చింది. దాన్ని ఇలా మార్క్ చేసి లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని రాసా. ఇది ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను పాయింట్స్తో చేశాను, ఇలా వేసి యూట్యూబ్లోనే చూశాను. సో ఇది ఎవరో చెప్పండి అండ్ ఇది ఎవరో చెప్పండి. సో ఇది అందరి ఫేవరెట్ అనుకుంటా. అండ్ ఇది కూడా ఇది బాగా వచ్చింది, బట్ ఇది అంత బారాలేదు. ఇక్కడ వేరేగా వచ్చింది. ఇదైతే శివలింగం అన్నమాట. నాకైతే ఇది అంత బాగా నచ్చలేదు, బట్ పర్లేదు, బాగానే ఉంది. ఒక డ్రాయింగ్. ఇది గాడెస్ బొమ్మ అన్నమాట, దేవత బొమ్మ. క్రిస్మస్ తాత, నోబితా, సైన్స్ గురించి చేసిన బొమ్మ. ఇది స్ట్రక్చర్ ఆఫ్ టీత్. ఇది తనీషా అని అనుకోవద్దు, ఎవరో అమ్మాయి. ఇది తనీషాస్ హ్యాండ్. ఇది ఎవరో అని నన్ను అడగొద్దు. ఇది ఒక టైప్ ఆఫ్ డ్రాయింగ్. ఇవే నా చిక్స్. ఇదే నా వండర్ఫుల్ పెన్సిల్ డ్రాయింగ్. ఇదే నా ఫస్ట్ డ్రాయింగ్. ఇది మా మమ్మీ, నేను వేయలేదు, మా డాడీ వేశారు. ఇది మా చాచే వేసిన దెయ్యపు బొమ్మ. ఎక్కడుందని చూస్తున్నారా? ఇదే దెయ్యం. బాగా గమనించండి, ఒక ల్యాంప్ పట్టుకొని వస్తుంది. బాయ్ బాయ్.